ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. అస్మత్ గురుభ్యో నమః. ఈ రోజున మనం వారాహి గురించి చెప్పుకునే దాంట్లో వారాహి మాతకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి 7 నామాలతో తంత్ర విధానంగా ఎలా పూజ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. అలాగే ప్రస్తుత కాలంలో ఎవరికి సమయం లేదు కాబట్టి అత్యంత వ్యస్తంగా ఉండి సమయం లేకుండా వారాహిమాత పూజ చేసుకోవాలి అని కోరిక ఉన్నవారు భూ సంబంధిత ఇబ్బందులు, శత్రుబాధలు, నరఘోష, అలాగే కోర్టు వ్యవహారములు ఉన్నవారు కనుక ఈ పూజని లఘు పూజ విధానాన్ని చేసుకుంటూ ఉంటే కొంత శుభ ఫలితం కలుగుతుంది. దీని విధానం ఎలాగయ్యా అంటే, ఒక దీపాన్ని వెలిగించి ఒక ఎర్రని ఒత్తు వేయాలి. ఆ దీపాన్నే వారాహి అమ్మవారుగా భావించి దానికి గంధము, అక్షతలు, పుష్పము సమర్పించాలి. సమర్పించిన తరువాత అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానిస్తూ, నాకు ఈ విధమైన బాధలు, నాకు ఈ విధమైన కష్టములు ఉన్నాయి, మాత తొలగించు అని ప్రార్థించి అమ్మవారికి దశభుజాయై నమః, అష్టాదశభుజాయై నమః, బీజప్రేరితాయై నమః, కిరాతవారాహ్యై నమః, ధూమ్రవారాహ్యై నమః, లఘువారాహ్యై నమః, సింహవారాహ్యై నమః అనే ఈ 7 నామాలతో ఎర్రటి అక్షతలతో కానీ ఎర్రటి పువ్వులతో కానీ పూజ చేసి ధూపము, దీపము ఇచ్చి ఒక దానిమ్మ పండును కానీ లేదా మినుములతో చేసినటువంటి గారెలు కానీ నివేదన చేస్తూ 9 రోజులు కనుక అమ్మవారికి పూజ చేస్తే కొంత శుభ ఫలితములు కలుగుతాయి. శుభం.